హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా? వచ్చేసేయండి చూపిస్తాను. ఎక్కడ లేనండి. నాకు ఫుల్ ఆకలేస్తుంది. ఎక్కడా అని ఆలోచిస్తుంటే నాకు జూబ్లీ హిల్స్‌లో ఉన్న ఏబీఎస్ గుర్తుకొచ్చేసింది. మన అబ్సల్యూట్‌కి వచ్చేసాను. ఈ అబ్సల్యూట్ బార్బిక్యూలో నాకు ఫేవరెట్ రెస్టారెంట్ అనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇక్కడ చూసారా యాంబియన్స్ ఎంత నీట్‌గా ఉందో. ఇక్కడ బఫెట్ నేను మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. సో, ఫస్ట్ కౌంటర్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఎంట్రన్స్‌లోనే మనకి చాట్ ప్రొవైడ్ చేశారు. మనం హైదరాబాద్‌లో ఉంటే చాట్ తినకపోతే ఎలా? పానీపూరితో స్టార్ట్ చేసి ఎండ్ చేసేసేంత వరకు కుమ్మేస్తూనే ఉండాలి. ఇక్కడ చూసారా స్పైసెస్ అన్నీ మనకి అన్నీ అవైలబుల్‌లో ఉన్నాయి. లైవ్ కౌంటర్‌లో మనకి ఎలా కావాలంటే అలా వాళ్ళు స్పైసెస్ మిక్స్ చేసి ఇస్తారు. అండ్ ఇక్కడ టిక్కా కూడా వాళ్ళు మనకి సర్వ్ చేస్తారు లైవ్ కౌంటర్‌లోనే. అండ్ నెక్స్ట్ మన ఫేవరెట్ నూడిల్స్ అండి. నూడిల్స్ కూడా మనం కౌంటర్‌లోనే వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వీళ్ళు వెజిటేబుల్స్‌లో నాన్ వెజ్ మిక్సింగ్ లైవ్ కౌంటర్. ఇక్కడ మనకి ఎలా కావాలంటే అలా సర్వ్ చేసేస్తారు వీళ్ళు. అండ్ ఇక్కడ మెయిన్ మీకు చూపించేస్తాను. మన మెయిన్ కోర్స్ సెక్షన్‌కి. మెయిన్ కోర్స్ సెక్షన్‌లో వచ్చేస్తే ఇక్కడ మనకి చూపిస్తున్నాను కదా! నేను ఇవన్నీ మెయిన్ కోర్స్‌లోనే ఉంటాయి. అండ్ ఇక్కడ సూప్‌తో స్టార్ట్ చేస్తాం మనము. సూప్స్‌లో వచ్చేసి మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ వేడిగా ఈ ఆకలిలో మొత్తం తినేయాలనిపిస్తుంది. బట్ ఎంత తింటానో ఏమో తెలీదు. బట్ నా ఫేవరెట్ రెస్టారెంట్ అయితే కంఫర్టబుల్‌గా ఉంటుంది. మనకి ఏది కావాలంటే అలా. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వాళ్ళు ఎలా మనకి సర్వ్ చేస్తారు, లోపల ఎలా కుకింగ్ చేస్తారో అనేది కనిపిస్తుంది. చూసారా? పాపం చాలా కష్టపడుతున్నారు మన కోసమని, నా కోసం ఎస్పెషల్‌గా. సో, ఆంధ్ర చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ ఉంది. చూస్తూనే నోరు ఊరిపోతుంది. తినేయాలనిపిస్తుంది. తినేసేసేయాలండి. ఫస్ట్ స్టార్ట్ చేసేసేయాలి. అండ్ పక్కన నెక్స్ట్ వచ్చేసి మనకి చూసారా క్రాబ్స్ ఉన్నాయి పెద్దగా. నేనైతే క్రాబ్స్ ఇప్పటివరకు టేస్ట్ చేయలేదు. సో, ఇక్కడ స్టార్ట్ చేయాలి. చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ కర్రీ ఉంది ఇక్కడ. ఫిష్ కర్రీతో పాటు పక్కన వచ్చేసి ఫిష్ ఫ్రైడ్ రైస్ టైప్‌లో ఉంది ఇక్కడ. నేను ఎక్కడ చూడలేదు. ఫస్ట్ ఇక్కడ ట్రై చేయాలి ఎలా ఉంది. అండ్ దీంతో పాటు నా ఫేవరెట్ చికెన్ బిర్యానీలోనే ఉంది ఆ మజా అంతా. అండ్ ఈ బిర్యానీతో స్టార్ట్ చేసేయాలి. ఇక్కడ చూసారా మనకి అప్పడాలు, ఒడియాలు మన ఆంధ్ర స్టైల్‌లో మొత్తం వీళ్ళు పెట్టేశారు. సో, దీన్నంతా మనం కంప్లీట్ చేసేసేయాలి. వెజ్ బిర్యానీ చూసారా? చూస్తేనే తినాలనిపిస్తుంది. బట్ మనం వెజ్ మనతో కాదు. మనం నాన్ వెజ్ లవర్స్ కదా! సో, క్లోజ్ చేసేసి నెక్స్ట్ మనం ఓపెన్ చేసేద్దాం. పన్నీర్ కర్రీ వీళ్ళది మిక్స్డ్ కర్రీ విత్ పన్నీర్ కర్రీ ఇచ్చారు వీళ్ళిక్కడ. సో, టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంది. నాకు చాలా ఫేవరెట్ అండి. అండ్ నెక్స్ట్ కోఫ్తా వచ్చేసి నేను ఎక్కడా తినలేదు ఇప్పటి వరకు. కోఫ్తా వచ్చేసి ఓన్లీ ఏబీఎస్‌లోనే ఇప్పటి వరకు టేస్ట్ చేసిందయితే. హండీ అంటే ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. హండీ నేను మస్ట్ చూపించేస్తాను. ఆలూ కర్రీ చూసారా ఎంత క్రిస్పీగా చాలా బాగుంది. అండ్ దీన్ని మాత్రం మనం పప్పన్నంలో తింటుంటే మాత్రం వేరే లెవెల్‌లో ఉంటది. అండ్ దీంట్లో మనకి మిక్సింగ్ వెజిటేబుల్స్ కర్రీ వీళ్ళిచ్చే హండీ కర్రీ. దీన్ని వెజిటేబుల్ కర్రీ అన్ని మిక్సింగ్ వెజిటేబుల్ కర్రీస్ ఇచ్చారు. సో, మనకి వైట్ రైస్ దీంతో పాటు పక్కన ప్లెయిన్ అన్ని మిక్సింగ్ దాల్ ఇచ్చారు. ఇదేంటంటే అన్ని పప్పులు మిక్స్ చేసి దాల్ స్పెషల్ దాల్ అంట. దాంతో పాటు గోంగూర దాల్ అండ్ మన ఆలు కర్రీ. ఈ సోయా చిల్లీలో స్వీట్‌గా ఉంటుంది. పక్కన మనం నూడిల్స్ మిక్స్ చేసుకొని తింటే మాత్రం టేస్ట్ వేరే లెవెల్ ఉంటది. అండ్ ఇది కొంచెం స్పైసీగా కొంచెం స్వీట్‌గా ఉంటుంది. దీంతో మనం సాఫ్ట్ నూడిల్స్ ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయి నూడిల్స్. చూస్తుంటే మాత్రం ఆకలి ఇంకా దంచేస్తుంది నాకు. సో, నేను ఇప్పుడు ఆగకుండా మెయిన్ కోర్స్‌కి వెళ్ళిపోతాను. అండ్ ఇక్కడ సలాడ్స్ మాత్రం టెంప్ట్ చేసేస్తున్నాయి చూసారా? సలాడ్స్ వచ్చేసి ఇక్కడ అన్ని మిక్సింగ్ సలాడ్స్ అన్నీ మనకి ముందే పెట్టేశారు డెకరేషన్. అన్ని సలాడ్స్‌తో పాటు పక్కన పెరుగన్నము. ఈ సలాడ్స్ చూసి మనం ప్లేట్ డెకరేట్ చేసేసుకొని ఇప్పుడు కుమ్మేసేసేయాలి. లెట్స్ గో ఫర్ లంచ్ అండి.
వీళ్ళు పానీపూరితో సర్వ్ చేస్తున్నారు మనకి. దీంతో పాటు మనం స్టార్ట్ చేసేద్దాం కార్న్. సో, కార్న్ అయితే వేరే లెవెల్ ఉంటది వీళ్ళది. దీంతో పాటు మనకి టిక్కా ఇచ్చారు ఫస్టే. సో, టిక్కా మాత్రం వేరే లెవెల్ టేస్ట్ ఉంది. చాలా 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 బావుంది. అండ్ నాన్ వెజ్ కోర్స్ వచ్చేసరికి నాన్ వెజ్‌లో నాకు బాగా నచ్చింది ఫిష్ ఫ్రాన్స్. నేను ఇక్కడే ట్రై చేశాను. చాలా 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 బావుంది. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ చికెన్ లెగ్ పీసు పుదీనా చట్నీలో అలా నంచుకొని తింటుంటే టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. అండ్ దీంతో లాస్ట్‌లో నేను పైనాపిల్ చూసారా? ఇక్కడ చాలా చాలా ఫేవరెట్ ఇది పైనాపిల్. నేను 4, 5 తెప్పించేసాను మొత్తం గ్రిల్స్ అయితే. నా ఫేవరెట్ చాలా. వీళ్ళు స్పైసెస్ అన్నీ మిక్స్ చేసి ఈ పైనాపిల్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటది. ఈ టేస్ట్ ఎక్కడ రాదు. ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్ తర్వాత నేను లైవ్ చాట్‌కొచ్చేసాను. లైవ్ కౌంటర్‌లో నాకు ఫేవరెట్ ఏవైతే ఉన్నాయో మిక్సింగ్ చేపిచ్చేద్దామని. అండ్ ఇక్కడ నేను పాస్తా మిస్ అయిపోయానండి. పాస్తా చూసారా? పాస్తా లేకుండా అసలు తినడం ఎలా స్టార్ట్ చేసేస్తాను. పాస్తా కూడా కుమ్మేసేయాలి కదా! అండ్ ఈ అమ్మాయికి పని చెప్పేసాను నేను. పని చెప్పేసి తనకి డక్ అండ్ చికెన్, ఫిష్, వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసేయమని చెప్పి పాపం చెప్పేసాను. పాపం తను కష్టపడుతుంది. ఆ పనిలో ఉంది. ఈలోపు మనం వేరే పని కూడా చెప్పేసేయాలి. పక్క కౌంటర్‌కి ఎళ్ళేసొద్దాము. పక్క కౌంటర్‌లో వచ్చేసి స్టాప్ థింకింగ్ అండ్ స్టార్ట్ డ్రింకింగ్ అంట. సో, ఈ అబ్బాయి పిలిచిన తర్వాత మనం ఎలా వెళ్ళకుండా ఉంటామో వచ్చేసాను. ఆ అబ్బాయికి కూడా పని చెప్పేసాను. అతను కూడా మిక్సింగ్‌లో బిజీగా ఉన్నాడు. మాక్టైల్స్ మిక్సింగ్‌లో. ఈ మాక్టైల్స్ మిక్సింగ్ పనిలో ఉన్నప్పుడు మనం ఎందుకు ఖాళీగా ఉండాలి? పక్కన మనం ఒకసారి యాంబియన్స్ లుక్కేసేద్దాము. ఈ యాంబియన్స్ చూసారా ఎంత నీట్‌గా ఉంటుందో. వీళ్ళ హాస్పిటాలిటీ నాకు చాలా బాగా నచ్చేసింది. అండ్ చూసారా ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంది. అండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయంటే బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా మనం చూసేద్దాం. అండ్ దీంతో పాటు లాస్ట్‌లో మనకి ఫేవరెట్ వచ్చేసి డిజర్ట్స్. సో, డిజర్ట్స్ చూసారా? ఫేవరెట్ లాస్ట్‌లో ఉన్నా సరే ఫుల్ ఫేవరెట్ అండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్రూట్స్‌తో స్టార్ట్ చేసి తర్వాత కేక్స్. దీంట్లో కేక్స్ మాత్రం చాలా 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 బాగున్నాయి టేస్ట్. నాకు బాగా నచ్చేసింది. అండ్ దాంట్లో నాకు రస్మలై నా ఫేవరెట్. ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడ ఉందా అని చూస్తున్నాను. సో, లాస్ట్‌లో నా చేతిలోకి వచ్చేసింది రస్మలై. ఇక్కడ చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి ఎవరైనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి లైవ్ కౌంటర్‌లో మనకి గులాబ్ జామున్ ఇస్తారు. గులాబ్ జామున్‌తో పాటు మనకి డిజర్ట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు కదా! దీంట్లో మనకి కావాల్సిన లైవ్ కౌంటర్‌లో చూసారా? జిలేబీ చేస్తున్నారు. జిలేబీ ఫ్లవర్స్‌కి మాత్రం కుమ్మేసుకోవడమే. లాస్ట్‌లో థమ్స్ అప్ లేకుండా ఎలా ఎండ్ అవుతుంది. థమ్స్ అప్‌లో తాగేసిన తర్వాత డిజర్ట్స్ స్టార్ట్ చేశాను. డిజర్ట్స్‌లో మాత్రం నా ఫేవరెట్. నేను చాలా 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 ఎంజాయ్ చేసేసాను. అండ్ లాస్ట్‌లో డిజర్ట్స్ అయిపోయిన తర్వాత ఫేవరెట్ గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ లేకుండా ఎలా ఎండ్ చేసేస్తాను. ఎండ్ చేసేయడానికి ముందు నేను చాలా 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 బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ ఫుడ్ అయితే. నేను మీతో షేర్ చేసుకున్నాను కదా! ఇక్కడ ఇది బాగాలేదు అని చెప్పడానికి ఏమీ లేదు. సో, మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి బాగా తిని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. బై బాయ్. టేక్ కేర్.